9th క్లాస్ టెక్స్ట్ బుక్లోంచి సెకండ్ లెసన్ అండి, ద సౌండ్ ఆఫ్ మ్యూజిక్. ఓకే, ఈ లెసన్లో ఏముందో చూద్దాం. రషాస్ క్రౌడ్ జస్ట్లీ ఫర్ పొజిషన్ ఆన్ ద గ్రౌండ్ అండర్గ్రౌండ్ ద ట్రైన్ ప్లాట్ఫామ్. A slight girl looking younger than her 17 years was nervous yet excited as she felt the vibrations of the approaching train. సో అది అండర్గ్రౌండ్ ట్రైన్ ప్లాట్ఫామ్ అండి. సో అక్కడ ఆ ప్లాట్ఫామ్ మీద రద్దీగా ఉందన్నమాట జనాలతో. ఆ ప్లాట్ఫామ్ అంతా కూడా రద్దీగా ఉంది. 17 ఏళ్ల కంటే చిన్న వయసుగా కనిపిస్తున్నటువంటి ఒక అమ్మాయి సో ఆ ప్లాట్ఫామ్ మీదకి వస్తున్నటువంటి ట్రైన్ యొక్క వైబ్రేషన్లు చూసి కొంచెం నర్వస్గా ఫీల్ అయిందనమాట, ఆందోళనకు గురైంది. ఇట్ వాజ్ హర్ ఫస్ట్ డే ఎట్ ద ప్రెస్టీజియస్ రాయల్ అకాడమీ ఆఫ్ మ్యూజిక్ ఇన్ లండన్ అండ్ daunting enough for any teenager fresh from Scottish farm. But this aspiring musician faced a bigger challenge than most. She was profoundly deaf. ఇది లండన్లోని ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి రాయల్ అకాడమీ ఆఫ్ మ్యూజిక్లో ఈ అమ్మాయి మొదటి రోజు అనమాట తనకి. సో ఈ అమ్మాయి స్కాటిష్ గర్ల్, ఓకే, స్కాట్లాండ్కి చెందినటువంటి అమ్మాయి. అయితే న్యూగా వచ్చినటువంటి ఎలాంటి టీనేజర్కైనా అది చాలా కష్టం. కానీ సో ఈ ఆస్పైరింగ్ మ్యూజిషియన్ ఎవరైతే ఉన్నారో సో ఈ అమ్మాయి అందరికంటే పెద్ద సవాల్ని ఎదుర్కొందనమాట. ఎందుకంటే ఆమె డెఫ్ గర్ల్. ఒక డెఫ్ గర్ల్ ఆ రాయల్ అకాడమీ ఆఫ్ మ్యూజిక్లో సీటు సంపాదించడం అనేటటువంటిది చాలా కష్టతరమైనటువంటి పని. ఓకేనండి, నెక్స్ట్. ఎలెన్ గ్లెన్నీస్ లాస్ ఆఫ్ హియరింగ్ హ్యాడ్ బీన్ గ్రాడ్యువల్. సో ఈ ఎలెన్ గ్లెన్నీ ఆ అమ్మాయి పేరు. ఆ అమ్మాయికి వినికిడి అనేటటువంటిది క్రమంగా తగ్గిపోయింది, కానీ ఒక్కసారిగా ఆ అమ్మాయి చెవిటి తవ్వలేదండి. హర్ మదర్ రిమెంబర్స్ నోటీసింగ్ సంథింగ్ వాజ్ రాంగ్ వెన్ ద 8 years old ఎలెన్ వాజ్ వెయిటింగ్ టు ప్లే ద పియానో. 8 ఏళ్ళు ఉన్నటువంటి ఈ ఎలెన్ పియానో వాయించడానికి ఎదురు చూస్తున్నప్పుడు ఏదో రాంగ్గా అనిపించినప్పుడు ఆమె తల్లి దీన్ని నోటీస్ చేయడం జరిగిందనమాట. దే కాల్డ్ హర్ నేమ్ అండ్ షీ డింట్ మూవ్. ఎలా నోటీస్ చేయగలిగిందంటే సో నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఎలెన్ది. సో వాళ్ళు ఆ అమ్మాయి పేరు అనౌన్స్ చేసినప్పటికీ కూడా ఈ అమ్మాయి కదలలేదనమాట. సో ఎలాంటి మూమెంటు లేదు, తను విననట్లుగానే ఉందన్నమాట. ఐ సడన్లీ రియలైజ్డ్ షీ హ్యాడెంట్ హర్డ్ సేస్ ఇజబెల్ గ్లానీ. సో అకస్మాత్తుగా అర్థమైందనమాట ఆమెకి వినబడట్లేదు అనే విషయం. సో అప్పుడే నేను దాన్ని గ్రహించాను అని వాళ్ళ మదర్ అయినటువంటి ఇజబెల్ గ్లానీ చెప్పారు. ఫర్ క్వైట్ a while Ellen managed to conceal her growing deafness from friends and teachers. కొంతకాలం ఈ ఎలెన్ తన ఈ డెఫ్నెస్ అనేది పెరుగుతూ ఉంది కదా, తన చెవిటితనాన్ని తన స్నేహితుల ముందు ఉపాధ్యాయుల ముందు సో దాచగలిగింది. కానీ బట్ బై ద టైమ్ షీ వాజ్ 11 హర్ మార్క్స్ హ్యాడ్ డిటారియేటెడ్ అండ్ హర్ హెడ్ మిస్ట్రెస్ అర్జ్డ్ హర్ పేరెంట్స్ టు టేక్ హర్ టు అ స్పెషలిస్ట్. ఓకే, సో కానీ ఆమెకి 11 ఏళ్ల వయసు వచ్చేసరికి ఆమె మార్కులు తగ్గిపోవడంతో సో ఆ స్కూల్లో ఉన్నటువంటి హెడ్ మిస్ట్రెస్ ఆమెని పాఠశాలకు ఒక ప్రత్యేక పిల్లలు ఉండేటటువంటి పాఠశాలలో చేర్పించాలని సో ఎలెన్ తల్లిదండ్రులకి ఒక సలహా ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఓకే, స్పెషలిస్ట్కి చూపించండి అని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. ఇట్ వాస్ దెన్ డిస్కవర్డ్ దట్ హర్ హియరింగ్ వాజ్ సివియర్లీ ఇంపైర్డ్ యాజ్ అ రిజల్ట్ ఆఫ్ గ్రాడ్యువల్ నర్వ్ డ్యామేజ్. సో క్రమంగా నరాలు దెబ్బతినడంతో ఆమె వినికిడి తీవ్రంగా దెబ్బతిన్నట్లు అప్పుడు గుర్తించడం జరిగిందంట. They were advised that she should be fitted with hearing aids and sent to a school for a deaf. సో ఆమెకి వినికిడి పరికరాలు అమర్చి, అంటే వినడానికి ఉపయోగపడే చెవిటి మిషన్లు అనమాట, ఆమెకి చెవిటి మిషన్లు అలాంటివి ఏర్పాటు చేసి, అంతేకాకుండా సో ఇలాంటి పిల్లలందరూ చదువుకునేటటువంటి పాఠశాలలో చేర్పించడం మంచిది అని చెప్పేసి చాలామంది సలహాలు ఇవ్వడం కూడా జరిగింది. ఎవ్రీథింగ్ సడన్లీ లుక్డ్ బ్లాక్ సేస్ ఎలెన్. కానీ అకస్మాత్తుగా అంతా ఒక్కసారిగా బ్లాక్ అయిపోయిందనమాట సో ఎలెన్ కెరియర్ మొత్తం. Next, third paragraph. But Ellen was not going to give up. She was determined to lead a normal life and pressure her interest on music. సో కానీ ఎలిన్ మాత్రం ఏమాత్రం తగ్గలేదన్నమాట. ఓకే, ఆమె తన పట్టుదలను వదలకుండా సాధారణ జీవితమే గడపాలని అనుకుందనమాట. సంగీతంపై తన ఆసక్తిని కూడా కొనసాగించాలని చెప్పేసి డిసైడ్ అయిందనమాట. ఓకే, వన్ డే షీ నోటీస్డ్ అ గర్ల్ ప్లేయింగ్ అ xylophone అండ్ డిసైడెడ్ దట్ షీ వాంటెడ్ టు ప్లే ఇట్ టూ. ఒకరోజు ఒక అమ్మాయి xylophone ప్లే చేస్తూ ఉండడం ఎలెన్ చూసిందనమాట. సో తను కూడా ఆ xylophone ప్లే చేయాలని చెప్పేసి అనుకుంది. మోస్ట్ ఆఫ్ ద టీచర్స్ డిస్కరేజ్డ్ హర్ బట్ అ పర్క్యూషనిస్ట్ రాన్ ఫోర్బ్స్ స్పాటెడ్ హర్ పొటెన్షియల్.
సో అయితే చాలామంది ఉపాధ్యాయులు ఆమెని నిరుత్సాహపరిచారు, డిస్కరేజ్ చేసినప్పటికీ కూడా. సో ఒక పర్క్యూజనిస్ట్ అనమాట. పర్క్యూజనిస్ట్ అంటే ఆ పర్సన్ హూ ప్లేస్ ద డ్రమ్ అండ్ తబలా ఎట్సెట్రా. సో మల్టిపుల్ ఈ వాయిద్యాలని వాయించేటటువంటి వ్యక్తి. సో అతని పేరు వచ్చేసి రాన్ ఫాబ్స్. సో అతను మాత్రం ఈ అమ్మాయిలో ఉన్నటువంటి సామర్థ్యాన్ని గుర్తించడం జరిగిందనమాట. హీ బిగేన్ బై ట్యూనింగ్ 2 లార్జ్ డ్రమ్స్ టు డిఫరెంట్ నోట్స్. సో అతను 2 పెద్ద డ్రమ్ములను వేరు వేరు స్వరాలను ట్యూన్ చేస్తూ బీట్ చేయడం స్టార్ట్ చేశాడనమాట. ఓకే రైట్. సో అప్పుడు ఏం జరిగిందో చూద్దాం. డోంట్ లిసన్ త్రూ యువర్ ఇయర్స్, he would say. Try to sense it some other way, says Ellen. Suddenly I realized I could feel the higher drum from the waist up and lower one from the waist down. సో ఆ పర్క్యూషనిస్ట్ 2 డ్రమ్లు వాయిస్తూ స్వరాలను ప్లే చేస్తే ఏమన్నాడు, సో నువ్వు నీ చెవుల ద్వారా వినడానికి ట్రై చేయొద్దు, వేరే విధంగా ఆ సౌండ్ యొక్క వైబ్రేషన్ గ్రహించడానికి ప్రయత్నించు అని చెప్పేసి ఎలెన్కి చెప్పాడు. అయితే ఎలెను సో ఏమందంటే అకస్మాత్తుగా ఆమె నడుము ఎగువ భాగం నుంచి పెద్ద డ్రమ్ యొక్క శబ్దాలను, నడుము కింద భాగం నుంచి చిన్న డ్రమ్ యొక్క శబ్దాలను నేను గ్రహించగలిగాను సో ఆ సమయం నుంచి అని చెప్పేసి చెప్పారు. అంటే ఆమె మ్యూజిక్ని సెన్స్ చేసేటటువంటి ఆ కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది రాన్ ఫాబ్స్ ద్వారా తను ఈజ్ చేయగలిగింది, అంటే గ్రహించగలిగింది అని చెప్పేసి చెప్తుందన్నమాట. సో తర్వాత ఏం జరిగిందండి, ఫోర్బ్స్ రిపీటెడ్ ద ఎక్సర్సైజ్ అండ్ సూన్ ఎలెన్ డిస్కవర్డ్ దట్ షీ కుడ్ సెన్స్ సర్టెన్ నోట్స్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ హర్ బాడీ. అయితే ఫోర్బ్స్ ఏం చేశాడు, సో ఆ వాయిద్యాలని మళ్ళీ ప్లే చేశాడనమాట. సో అలా చేయడం వల్ల చాలా త్వరగానే ఎలెన్ ఏం చేసింది, తన బాడీలోని వివిధ పార్ట్స్తో సో వివిధ రకాల మూమెంట్లు, నోట్స్ ఇవన్నీ కూడా గ్రహించడం స్టార్ట్ చేసిందనమాట. ఐ హ్యాడ్ లెర్న్డ్ టు ఓపెన్ మై మైండ్ అండ్ బాడీ టు సౌండ్స్ అండ్ వైబ్రేషన్స్. శబ్దాలను, ప్రకంపనలను తన మనసు, శరీరంతో వినటము స్టార్ట్ చేశానని చెప్పేసి అంటుంది, చెవులతో కాకుండా. ద రెస్ట్ వాజ్ షేర్ డిటర్మినేషన్ అండ్ హార్డ్ వర్క్. సో మిగిలినంతా కూడా దృఢ సంకల్పము, కృషి మాత్రమే. సో రైట్, నెక్స్ట్ 4th పారాగ్రాఫ్ అండి. షీ నెవర్ లుక్డ్ బ్యాక్ ఫ్రమ్ దట్ పాయింట్ ఆన్వర్డ్స్. అప్పటి నుంచి ఇంకా ఆమె వెనుదిరిగి చూడలేదంట. షీ టూర్డ్ ద యునైటెడ్ కింగ్డమ్ విత్ అ యూత్ ఆర్కెస్ట్రా అండ్ బై ద టైమ్ షీ వాజ్ 16 షీ హ్యాడ్ డిసైడెడ్ టు మేక్ మ్యూజిక్ హర్ లైఫ్. సో అయితే ఆమె ఒక యూత్ ఆర్కెస్ట్రాలో యునైటెడ్ కింగ్డమ్లో పర్యటించినప్పుడు జాయిన్ అయిందనమాట. ఆమెకు 16 ఏళ్ళ వయసు వచ్చేసరికి ఆమె సంగీతాన్ని తన జీవితంగా చేసుకోవాలని చెప్పేసి డిసైడ్ అయిపోయింది. ఇక తన జీవితం మ్యూజిక్కే అంకితం అని చెప్పేసి. షీ ఆడిషన్స్ ఫర్ రాయల్ అకాడమీ ఆఫ్ మ్యూజిక్ అండ్ స్కోర్డ్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ మార్క్స్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ది అకాడమీ. అంతేకాదు రాయల్ అకాడమీ ఆఫ్ మ్యూజిక్లో ఆమె ఆడిషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఆ అకాడమీ చరిత్రలో అత్యధిక మార్కులు సంపాదించినటువంటి స్టూడెంట్గా ఈమె ఒక స్థానాన్ని సంపాదించింది. షీ గ్రాడ్యువల్లీ మూవ్డ్ ఫ్రమ్ ఆర్కెస్ట్రల్ వర్క్ టు సోలో పర్ఫార్మెన్స్. క్రమక్రమంగా ఆమె ఆర్కెస్ట్రాలో నుంచి సోలో పర్ఫార్మెన్సెస్ ఇవ్వడం కూడా స్టార్ట్ చేసిందనమాట. అట్ ద ఎండ్ ఆఫ్ హర్ 3 years కోర్స్ షీ హ్యాడ్ క్యాప్చర్డ్ మోస్ట్ ఆఫ్ ద టాప్ అవార్డ్స్. 3 ఏళ్ల కోర్సు ముగిసేసరికి ఆమె అత్యధిక అవార్డులను సొంతం చేసుకోవడం జరిగిందనమాట. అండ్ ఫర్ ఆల్ దిస్ ఎలెన్ వోంట్ యాక్సెప్ట్ ఎనీ హింట్ ఆఫ్ హీరోయిక్ అచీవ్మెంట్. అయితే వీటన్నిటికీ ఎలెన్ తను ఒక హీరోయిక్ విజయాన్ని సాధించినట్లుగా ఏనాడు కూడా అంగీకరించలేదన్నమాట. తనది ఒక వీరోచిత విజయం అని చెప్పేసి ఏమాత్రం కూడా ఫీల్ అవ్వలేదంట తను ఎప్పుడు. ఇఫ్ యూ వర్క్ హార్డ్ అండ్ నో వేర్ యు ఆర్ గోయింగ్ యూ విల్ గెట్ దేర్. సో ఆమె ఏం చెప్తుందంటే, మీరు కష్టపడి మీరు ఎక్కడికి వెళ్తున్నారో తెలుసుకోగలిగితే, అంటే మీ మార్గం ఏదో మీరు తెలుసుకొని ఆ రకంగా కష్టపడినైతే డెఫినెట్గా మీరు అక్కడికి చేరుకుంటారు అని చెప్పేసి అంటుంది ఎలెన్ గ్లెనీ. అండ్ షీ గాట్ రైట్ టు ద టాప్. సారీ అండి. The world's most sought after multi-percussionist with a mastery of some 1000 instruments and hectic international schedule. కొన్ని వేల వాయిద్యాలలో ప్రావీణ్యం పొందింది. సో అంతర్జాతీయంగా చాలా బిజీ స్కెడ్యూల్లో ప్రపంచంలోనే అత్యంత డిమాండ్ ఉన్నటువంటి మల్టీ పర్క్యూజనిస్ట్ వాయిద్యకారిణిగా ఆమె అగ్రస్థానానికి చేరుకుందంట. సో మల్టీ పర్క్యూజనిస్ట్ అంటే రకరకాల వాయిద్యాలు ప్లే చేయగలిగేటటువంటి వ్యక్తి. సో 6th పారాగ్రాఫ్ అండి. ఇట్ ఈస్ ఇంట్రిగ్యూయింగ్ టు వాచ్ ఎలెన్ ఫంక్షన్ సో ఎఫర్ట్లెస్లీ వితౌట్ హియరింగ్. వినకుండా ఇంత అప్రమత్తంగా ఎలెన్ పనిచేయటం, సో తన పనిని చూడటం చాలా ఆసక్తికరంగా ఉంది అని చెప్పేసి అంటారు. ఓకే, ఆమెకి వినిపించకపోతేనే ఇలాగా ఇంత అచీవ్ చేసిందంటే అది మామూలు విషయం కాదు. నెక్స్ట్, ఇన్ అవర్ 2-hour డిస్కషన్ షీ నెవర్ మిస్డ్ అ వర్డ్. సో ఆమె ఒక 2 గంటలు వేరే వ్యక్తితో చర్చలో పాల్గొందనమాట. సో ఆ వ్యక్తితో మాట్లాడినటువంటి మాటల్లో 2 గంటల్లో ఆమె ఒక్క వర్డ్ని కూడా మిస్ చేయలేదన్నమాట. ఆమెకు వినిపించదు కదా సాధారణంగా, వినిపించకపోయినప్పటికీ ఒక్క వర్డ్ని కూడా రిపీట్ చేయండి నాకు అర్థం కాలేదన్నట్లుగా లేదంట. మెన్ విత్ బుషీ బియర్డ్ గివ్ మీ ట్రబుల్ షీ లాఫ్డ్.
అయితే ఆమె ఏంటంటే ఆమె ఎదురుగా కూర్చొని మాట్లాడుతున్నటువంటి వ్యక్తి సో గడ్డం ఎక్కువగా మీసము బాగా ఎక్కువగా ఉన్నటువంటి గడ్డాల మీసాలతో ఈ మాట్లాడే మౌత్ అంతా కవర్ అయిపోయినటువంటి వ్యక్తి మాట్లాడేటటువంటి మాటలు మాత్రం ఆమెకి కొంచెం ఇబ్బందికరంగా ఉండేదన్నమాట. అంటే ఆమె ఎదుటి వ్యక్తి మాట్లాడేది లిప్ రీడింగ్ ద్వారా తెలుసుకునేదన్నమాట. సో అలా అని కొంచెం నవ్విందనమాట. ఇట్ ఈస్. సో నెక్స్ట్ ఏమంటుందండి, ఈ పిక్చర్లో మీరు ఎలెన్ గ్లెన్నీని చూడవచ్చు. ఇట్ ఈస్ నాట్ జస్ట్ వాచింగ్ లిప్స్. సో వినపడిన వ్యక్తి మాట్లాడటం, ఎదుటిగా మాట్లాడేటటువంటి వ్యక్తిని అర్థం చేసుకోవడం అంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ వాచింగ్ ద లిప్స్ మాత్రమే అబ్జర్వ్ చేయడం కాదు, ఇట్ ఈస్ హోల్ ద ఫేస్, ఇట్ ఈస్ ద హోల్ ఫేస్. సో ముఖంలో ఉండేటటువంటి ఎక్స్ప్రెషన్స్ అన్నీ కూడా, ఎస్పెషల్లీ ఐస్, కళ్ళలో ద్వారా కూడా ఏం చెప్తున్నారో అర్థమవుతుందని చెప్పేసి చెప్తుంది. షీ స్పీక్స్ ఫ్లాలెస్లీ విత్ స్కాటిష్ లిల్ట్. సో ఆమె స్కాటిష్ ఈ యాక్సెంట్ను కూడా ఎలాంటి తప్పు లేకుండా, వితౌట్ ఎనీ ఫాల్ట్, మిస్టేక్ లేకుండా చాలా చక్కగా మాట్లాడగలుగుతుందంట. మై స్పీచ్ ఈస్ క్లియర్ బికాస్ ఐ కుడ్ హియర్ టిల్ ఐ వాస్ 11 షీ సేస్. సో తను మాట్లాడేది చాలా స్పష్టంగా ఉంటుంది, ఎందుకంటే నేను పుట్టుకతో చెవిటిదాన్ని కాదు, నేను 11 ఏళ్ళ వయసు వరకు కూడా సో మాట్లాడేవన్నీ కూడా వినగలిగాను. సో నాకు మాట్లాడటం వచ్చు. సో వినటం ద్వారానే నేర్చుకుంటారండి ఎవరైనా సరే లాంగ్వేజ్ని. బట్ దట్ డజంట్ ఎక్స్ప్లెయిన్ హౌ షీ మేనేజ్డ్ టు లెర్న్ ఫ్రెంచ్ అండ్ మాస్టర్ బేసిక్స్ జపనీస్. కానీ ఆమె ఫ్రెంచ్ ఎలా నేర్చుకోగలిగిందో మరియు సో బేసిక్ జపనీస్లో ప్రావీణ్యాన్ని ఎలా పొందగలిగిందో మాత్రము అర్థం కాలేదు, వివరించలేదు అన్నట్లుగా చెప్తున్నారు. నెక్స్ట్ అండి, యాజ్ ఫర్ మ్యూజిక్ షీ ఎక్స్ప్లెయిన్స్, ఇట్ పోర్స్ ఇన్ త్రూ ఎవ్రీ పార్ట్ ఆఫ్ అవర్ బాడీ, ఇట్ టింగిల్స్ ఇన్ ద స్కిన్, మై చీక్ బోన్స్ అండ్ ఈవెన్ ఇన్ మై హెయిర్. సంగీతం విషయానికి వస్తే ఇది నా శరీరంలోని ప్రతి భాగం గుండా ఈ సంగీతం అనేది ప్రవహిస్తుంది. ఇది నా స్కిన్లో, చర్మంలో, నా చెంపల్లో ఉన్న ఎముకల్లో, నా జుట్టులో కూడా ఈ మ్యూజిక్ నోట్స్ని నేను ఫీల్ అవ్వగలను అని చెప్పేసి చెప్పిందనమాట. వెన్ షీ ప్లేస్ ద xylophone షీ కెన్ సెన్స్ ద సౌండ్ పాసింగ్ అప్ ద స్టిక్స్ ఇన్ టు హర్ ఫింగర్స్. ఆమె xylophone ప్లే చేసేటప్పుడు ఆ ప్లే చేయడానికి ఉపయోగించేటటువంటి కర్రలు తన చేతి వేళ్లతో పట్టుకొని ప్లే చేస్తున్నప్పుడు ఆ కర్రల్లో నుంచి వచ్చేటటువంటి శబ్దాన్ని ఆమె గ్రహించి ఏ నోట్స్ వస్తుందో ఆ డ్రమ్ బీట్ని చాలా చక్కగా అర్థం చేసుకోగలదంట. బై లీనింగ్ అగెన్స్ట్ ద డ్రమ్స్ షీ కెన్ ఫీల్ ద రెనాజెన్స్ ఫాలింగ్ ఇన్ టు హర్ బాడీ. సో ఆ డ్రమ్ముల వేదికి ఆనుకొని ఉండటం ద్వారా కూడా ఆమె శరీరంలోకి ప్రవహించే ఈ ప్రతిధ్వనుల ద్వారా ఆమె ఆ శబ్దాలని గ్రహించగలను నేను అని చెప్పేసి చెప్తుందన్నమాట. On a wooden platform, she removes her shoes so that the vibrations pass through her bare feet and up her legs. సో ఆమె స్టేజ్ మీద ఉన్నప్పుడు, ఆ చెక్కతో తయారు చేసినటువంటి వేదిక మీద ఉన్నప్పుడు తన బూట్లను విప్పేసి స్టేజ్ మీదకి వెళ్తుందనమాట. తద్వారా సో ఈ డ్రమ్స్, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్లు ప్లే చేసేటటువంటి ఆ ప్రతిధ్వనులు సో ఆమె కాళ్ళ ద్వారా, బేర్ ఫుట్ ద్వారా గ్రహిస్తుందనమాట. సో ఆమె కాళ్ళ ద్వారా అలాంటి గ్రహించగలను అని చెప్పేసి చెప్తుందనమాట. ఈకోస్, రెనోజెన్స్ అంటే ఈకోస్, ప్రతిధ్వనులండి. సో అలా గ్రహించగలను అని చెప్పేసి చెప్తుంది. అందుకోసమే తన కాళ్ళకున్నటువంటి షూస్ కానీ చెప్పులు కానీ తీసేసి స్టేజ్ మీదకి వెళ్తాను అని చెప్పేసి చెప్తున్నారు. నాట్ సర్ప్రైజింగ్లీ ఎలెన్ డిలైట్స్ హర్ ఆడియన్స్. ఇన్ 1991 షీ వాజ్ ప్రెజెంటెడ్ విత్ ద రాయల్ ఫిలార్మోనిక్ సొసైటీస్ ప్రెస్టీజియస్ సోలోయిస్ట్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్. సో ఎలెన్ తన ప్రేక్షకులను సో ఆడియన్స్ని చాలా డిలైట్ అంటే ఆనందానికి గురి చేస్తుంది అనమాట తన సంగీతం ద్వారా. సో దీని గురించి ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు అని చెప్పేసి చెప్తుంది. అయితే 1991లో ఆమెకు రాయల్ ఫిలార్మోనిక్ సొసైటీ ప్రెస్టీజియస్ సోలోయిస్ట్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ అనేది కూడా లభించడం జరిగిందనమాట. సేస్ మాస్టర్ పర్క్యూజనిస్ట్ జేమ్స్ బ్లేడ్స్, గాడ్ మే హ్యావ్ టేకెన్ హర్ హియరింగ్ బట్ హీ హ్యాస్ గివెన్ హర్ బ్యాక్ సంథింగ్ ఎక్స్ట్రాడినరీ. అక్కడ ఉన్నటువంటి వన్ ఆఫ్ ద పర్క్యూజనిస్ట్ అనమాట, అతని పేరు వచ్చి జేమ్స్ బ్లేడ్స్. ఆయన ఒక మాట అన్నాడు అనమాట, దేవుడు ఆమె విడికిని తీసుకుని ఉండొచ్చేమో కానీ అతను ఆమెకు అసాధారణమైనటువంటి శక్తిని తిరిగి ఇవ్వడం జరిగింది అని చెప్పేసి అన్నాడు. వాట్ వీ హియర్ షీ ఫీల్స్ ఫర్ మోర్ డీప్లీ దెన్ ఎనీ ఆఫ్ అస్, దట్ ఈజ్ వై షీ ఎక్స్ప్రెసెస్ మ్యూజిక్ సో బ్యూటిఫుల్లీ. అంతేగా తను ఏమనంటే మనం వింటుంది తను ఫీల్ అవ్వగలుగుతుంది అనమాట. మనలో అందరికంటే చాలా డీప్గా ఆమె గ్రహించగలదనమాట. అందుకే ఆమె సంగీతాన్ని ఇంత అందంగా ఎక్స్ప్రెస్ చేయగలుగుతుంది అని చెప్పేసి అన్నాడనమాట. ఎవరండి? జేమ్స్ బ్లేడ్స్. నెక్స్ట్, Ellen confesses that she is something of a workaholic. I have just got to work, often harder than classical musicians. Ellen తన గురించి తను ఏం చెప్తుందంటే సో వర్కహాలిక్ అనమాట, కష్టపడి పనిచేస్తానని ఒప్పుకుంటుంది. అయితే తను ఎలా చేస్తుందంటే నేను ఇప్పుడే పని చేయాలి అని చెప్పేసి వర్క్ని పోస్ట్ పోన్ చేయకుండా వర్క్ చేస్తుంది అనమాట. సో అంతేకాదు, సో తన ముందున్నటువంటి క్లాసికల్ మ్యూజిషియన్స్ ఆ పరిస్థితికి, ఆ పొజిషన్కి చేరడానికి ఎంత కష్టపడ్డారో అంతకుమించి పని చేస్తే కానీ నేను ఆ పొజిషన్కి చేరలేను
అని అనుకొని చాలా కష్టపడి కంటిన్యూస్గా వర్క్ అనేది చేస్తూ ఉంటాను అని చెప్పేసి చెప్తుంది. బట్ ద రివార్డ్స్ ఆర్ ఎనార్మస్. అపార్ట్ ఫ్రమ్ ద రెగ్యులర్ కన్సర్ట్స్, ఎలెన్ ఆల్సో గివ్స్ ఫ్రీ కన్సర్ట్స్ ఇన్ ప్రెజెన్స్ అండ్ హాస్పిటల్స్. కానీ రిజల్ట్స్ అనేవి రివార్డ్స్ ఆర్ ఎనార్మస్, చాలా వస్తూనే ఉంటాయి. సో సాధారణ కన్సర్ట్తో పాటు కచేరీలతో పాటు ఎలెన్ జైలుకి వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పేషెంట్స్, అదేవిధంగా శిక్షణ పూస్తున్నటువంటి ఖైదీల కోసము చాలా ఫ్రీగా ఈ కాన్సర్ట్స్ అనేటటువంటివి చేయడం కూడా జరిగిందనమాట, వాళ్ళ కోసం ఫ్రీగా. ఓకే, షీ ఆల్సో గివ్స్ హై ప్రయారిటీ టు క్లాసెస్ ఫర్ యంగ్ మ్యూజిషియన్స్ అండ్ రిచులింగ్ ఆఫ్ ద బీథోవెన్ ఫౌండ్ హర్ డెఫ్ చిల్డ్రన్ సేస్ షీ ఈజ్ అ షైనింగ్ ఇన్స్పిరేషన్ ఫర్ డెఫ్ చిల్డ్రన్. ఆమె యూత్, సో యంగ్ మ్యూజిషియన్స్ ఉంటారు కదా, వాళ్ళకి తరగతులు కూడా తీసుకుంటుంది అనమాట, వాళ్ళ క్లాసులు చెప్పడానికి చాలా ప్రాధాన్యత ఇస్తుంది అనమాట. బీథోవెన్ ఫండ్ ఫర్ డెఫ్ చిల్డ్రన్కి చెందినటువంటి ఆండ్రూన్ బ్లిచ్ అనేటటువంటి ఆమె మాట్లాడుతూ ఏం చెప్పిందంటే, ఈ ఎలెన్ అనేటటువంటి లేడీ చెవిటి పిల్లలకు ఒక ప్రకాశవంతమైనటువంటి ప్రేరణ అని చెప్పేసి చెప్తుందనమాట. సో ఈమెని అలాంటి డిజేబుల్డ్ పిల్లలందరూ ఇన్స్పైరింగ్గా తీసుకోవాలి అని చెప్పేసి చెప్పిందనమాట. దే సీ దట్ దెర్ ఈజ్ నో వేర్ దట్ దే కెన్ గో. అంటే ఇలాంటి వాళ్ళు వెళ్ళలేని చోటంటూ ఏమీ ఉండదు, సో కాబట్టి వాళ్ళు ఏదైనా సాధించగలరు అని చెప్పేసి చెప్తుందనమాట. అంటే వాళ్ళు మనసుతో ఏదైనా సాధించగలరు అన్నట్లుగా. నెక్స్ట్ 10th పారాగ్రాఫ్ అండి. ఎలెన్ గ్లెనీ హ్యాస్ ఆల్రెడీ అకంప్లిష్డ్ మోర్ దెన్ మోస్ట్ పీపుల్ ట్వైస్ హర్ ఏజ్. ఎలెన్ గ్లెనీ ఇప్పటికే ఆమె వయసు కంటే రెట్టింపు వయసు ఉన్నటువంటి వ్యక్తులు సాధించినంత విజయాలను ఆమె సాధించింది. అంతేకాదు, షీ హ్యాస్ బ్రాట్ percussion to the front of the orchestra and demonstrated that it can be very moving. ఆర్కెస్ట్రా ముందు భాగంలో ఈ పర్క్యూషన్ తీసుకొచ్చింది ఆమె, అది చాలా డెమాన్స్ట్రేటెడ్ దట్ ఇట్ కెన్ బి వెరీ మూవింగ్. సో ఇది చాలా ఇంపార్టెంట్ అన్నట్లుగా చేసిందనమాట. సో దాని సంగీతంతో కూడా మనుషుల్ని కదిలించవచ్చు అన్నట్లుగా. షీ హ్యాస్ గివెన్ ఇన్స్పిరేషన్ టు దోస్ హూ ఆర్ హ్యాండిక్యాప్డ్, పీపుల్ who look to her and say, if she can do it, I can, and not the least. She has given enormous pleasure to millions. సో ఈ వికలాంగులు ఎవరైతే ఉన్నారో తన వైపు చూసి ఆమె చేయగలిగితే నేను కూడా చేయగలను అనేలాగా ఆమె ఒక ఇన్స్పిరేషన్ అని చెప్పి చెప్పారు. అంతేకాదు, వాళ్ళకి నేను చేయగలిగాను, మీరు చేయలేరా, సో మీరు నేను ఒకటే కదా అని చెప్పేసి ఇలా మాటలు చెప్పి వాళ్ళకి స్ఫూర్తిని కూడా ఇచ్చేదంట. అంతేకాదు, లక్షలాది మందికి ఆమె అపారమైనటువంటి ప్లెజర్ని కలిగించిందనమాట. ఓకే రైట్, తన కాన్సెప్ట్స్ ద్వారా. సో దీన్ని రాసినటువంటి వాళ్ళు డెబరా కాలే అండి. ఓకే, ఇది పార్ట్ 1. థ్యాంక్ యూ. సౌండ్ ఆఫ్ మ్యూజిక్లో సెకండ్ పార్ట్ అండి. సో సెకండ్ పార్ట్లో వచ్చేసరికి ఏమేమి విషయాలు ఉన్నాయో చూద్దాం. ఈ సెకండ్ పార్ట్కి నేమ్ వచ్చేసి ద షానాయి ఆఫ్ బిస్మిల్లా ఖాన్ అండి. సో దీంట్లో ఏముందో చూద్దాం. ఓకే రైట్. ఎంపరర్ ఔరంగజేబ్ బ్యాన్డ్ ద ప్లేయింగ్ ఆఫ్ అ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ కాల్డ్ పుంగి ఇన్ ద రాయల్ రెసిడెన్స్ ఫర్ ఇట్ హ్యాడ్ ఎ స్ట్రిల్ అండ్ అన్ప్లెజెంట్ సౌండ్. సో ఔరంగజేబు చక్రవర్తి తన రాజభవనంలో పుంగి అనేటటువంటి సంగీత వాయిద్యాన్ని ప్లే చేయడాన్ని నిషేధించాడనమాట. ఎందుకంటే ఈ పుంగి అనేటటువంటి మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ఒకలాంటి అన్ప్లెజెంట్ సౌండ్ని ఇస్తూ ఉంటుంది అనమాట, అంటే వినసొంపుగా ఉండదు ఆ శబ్దం. పుంగి బికేమ్ ద జనరిక్ నేమ్ ఫర్ రీడెడ్ నాయిస్ మేకర్స్. ఈ పుంగి అనేటటువంటిది సర్వసాధారణమైనటువంటి నేమ్ అయిపోయిందనమాట ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్కి. ఎవరంటే వాళ్ళు రీడ్ నాయిస్ మేకర్, అంటే ఒకలాంటి వినసొంపుగా లేనటువంటి విండ్ సౌండ్ చేసేటటువంటి మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసేటటువంటి వాళ్ళకి ఇది ఒక జనరిక్ నేమ్గా మారిపోయిందనమాట. నెక్స్ట్, ఫ్యూ హ్యాడ్ థాట్ దట్ ఇట్ వుడ్ డన్ వన్ డే బీ రివైవ్డ్. కానీ కొంతమంది మాత్రం ఏదో ఒక రోజు ఈ పుంగి డెఫినెట్గా పునరుద్ధరించబడుతుంది అని చెప్పేసి నమ్మారనమాట. దీన్ని ఎవరొకళ్ళు మళ్ళీ యూసేజ్లోకి తీసుకొస్తారు కొన్ని చేంజెస్ చేసి అని అయితే నమ్మారు. బార్బర్ ఆఫ్ ఏ ఫ్యామిలీ ఆఫ్ ప్రొఫెషనల్ మ్యూజిషియన్స్ హూ హ్యాడ్ యాక్సెస్ to the royal palace decided to improve the tonal quality of pungi. సో ఈ రాజభవనంలోనికి ప్రవేశం ఉన్నటువంటి వృత్తిపరమైనటువంటి సంగీత కళాకారుల కుటుంబానికి చెందినటువంటి ఒక బార్బర్ ఈ పుంగి యొక్క టనల్ని, దీని యొక్క నాణ్యతని మెరుగుపరచాలని చెప్పేసి నిర్ణయించుకున్నాడు అనమాట. సో టనల్ అంటే ఇక్కడ ఆ హాలోగా ఉండేటటువంటిది అనమాట, దాని గొట్టం అని చెప్పుకోవచ్చు తెలుగులో కావాలంటే. నెక్స్ట్ అండి, he chose a pipe with a natural hollow stem that was longer and broader than the pungi and made 7 holes on the body of the pipe. సో పుంగి కంటే పొడవుగా ఉండేటటువంటిది, వెడల్పుగా ఉండేటటువంటి ఒక సహజమైనటువంటి బోలుగా ఉన్నటువంటి ఒక స్టెమ్ని తీసుకున్నాడు అనమాట. హాలోగా ఉన్నటువంటి ఒక స్టెమ్ని తీసుకున్నాడు. సో తీసుకుని అతను దానిపైన
7 హోల్స్ని చేశాడనమాట దానిపైన. ఓకే, సో 7 హోల్స్ చేసేసి దాన్ని ప్లే చేయడం స్టార్ట్ చేశాడనమాట. సో అప్పుడు ఏం జరిగింది, క్లోజింగ్ అండ్ ఓపెనింగ్ సమ్ ఆఫ్ దీస్ హోల్స్ సాఫ్ట్ అండ్ మెలోడియస్ సౌండ్స్ వర్ ప్రొడ్యూస్డ్. సో ఈ పైన చేసినటువంటి ఆ హోల్స్, ఆ రంధ్రాలు ఏవైతే ఉన్నాయో, సో వాటిలో కొన్ని హోల్స్ని క్లోజ్ చేస్తూ ఓపెన్ చేస్తూ క్లోజ్ చేస్తూ ఓపెన్ చేస్తూ అతడు మెండెడ్ అంటే మార్చబడినటువంటి ఆ పొంగిని ప్లే చేయడం మొదలుపెట్టాడు అనమాట. అప్పుడు అది కొంచెం సాఫ్ట్గా మెలోడియస్గా ఉన్నటువంటి సౌండ్స్ని ప్రొడ్యూస్ చేయడం స్టార్ట్ చేసిందనమాట. ఓకే రైట్, ఎస్. నెక్స్ట్ అండి, హీ ప్లేడ్ ద ఇన్స్ట్రుమెంట్ బిఫోర్ రాయల్టీ అండ్ ఎవ్రీ వన్ వాస్ ఇంప్రెస్డ్. సో ఇతను మార్చబడినటువంటి ఆ పొంగిని తీసుకెళ్ళి రాయల్ కోర్ట్లో ప్లే చేశాడనమాట. సో అందరూ దాన్ని చూసి ఇంప్రెస్ అయ్యారు. అంతేకాకుండా ఈసారి దాని యొక్క సౌండ్ అందరినీ ఆకట్టుకుందనమాట. సో ఇక్కడ చూస్తే మీరు పొంగిని చూడొచ్చు, ఇది మార్క్ ముందున్నటువంటిది. సో ఆ బార్బరు దాంట్లో చేంజెస్ చేసిన తర్వాత వచ్చినటువంటి చేంజ్ ఇది. సో ఇక్కడ ఉన్నటువంటి హోల్స్ 1 2 3 4 5 6 7 హోల్స్ చేసేసి వీటిని ఓపెన్ క్లోజ్ చేస్తూ ప్లే చేశాడనమాట. ఇప్పుడు సౌండ్ అనేది ప్రజెంట్గా రావడం స్టార్ట్ అయింది. ద ఇన్స్ట్రుమెంట్ సో డిఫరెంట్ ఫ్రమ్ ద పొంగి హ్యాడ్ టు బి గివెన్ అ న్యూ నేమ్. సో పొంగి కంటే చాలా విభిన్నంగా ఉన్నటువంటి ఈ ఇన్స్ట్రుమెంట్కి ఒక కొత్త నేమ్ ఇవ్వాలని చెప్పేసి అనుకున్నారనమాట. రైట్, యాజ్ ద స్టోరీ గోస్, సిన్స్ ఇట్ వాజ్ ఫస్ట్ ప్లేడ్ ఇన్ ద షాస్ ఛాంబర్ అండ్ వాజ్ ప్లేడ్ బై ఏ నాయ్. నాయ్ అంటే బార్బర్. సో ద ఇన్స్ట్రుమెంట్ వాజ్ నేమ్డ్ షానాయి. ఓకే, అయితే సో ఈ స్టోరీ ప్రకారం అయితే, ఇది పుట్టుకొచ్చిన కథ ప్రకారం అయితే ఇది మొదట షా ఛాంబర్లో వాయించబడింది మరియు ఒక నాయి అనేటటువంటి వ్యక్తి చేత వాయించబడింది. కాబట్టి ఈ వాయిద్యానికి షానాయి అనేటటువంటి పేరు పెట్టారనమాట. నాయి అంటే బార్బర్ అని చెప్పేసి అర్థం అండి. సో ఆ రకంగా షానాయి అనేటటువంటి పేరు ఉద్భవించడం జరిగింది. నెక్స్ట్ అండి, ద సౌండ్ ఆఫ్ ది షానాయి బిగన్ టు బి కన్సిడర్డ్ ఆస్పీషియస్. సో ఈ షానాయి నుంచి వచ్చేటటువంటి ఈ సంగీతం ఏదైతే ఉందో దాన్ని శుభప్రదంగా భావించడం మొదలుపెట్టారనమాట. నెక్స్ట్, అండ్ ఫర్ దిస్ రీజన్ ఇట్ ఈజ్ స్టిల్ ప్లేడ్ ఇన్ టెంపుల్స్ అండ్ ఈజ్ అన్ indispensable component of any North Indian wedding. In the past, the Shahnai was part of Nabat or traditional ensemble of 9 instruments found at royal court. సో ఈ కారణంగా ఇది ఇప్పటికే దేవాలయాల్లో ప్లే చేయబడుతుంది మరియు ఉత్తరాది భారతీయ వివాహాల్లో ఇది తప్పనిసరి అయిపోయిందనమాట, ఈ ఇన్స్ట్రుమెంట్ ప్లే చేయడం అనేటటువంటిది. గతంలో ఈ షానాయి రాజ్యసభలో కనిపించే 9 వాయిద్యాల నబౌత్ లేదా సాంప్రదాయ బృందాల్లో భాగంగా ఉండేదన్నమాట ఇది. ఓకే రైట్, నెక్స్ట్, టిల్ రీసెంట్లీ ఇట్ వాజ్ యూజ్డ్ ఓన్లీ ఇన్ టెంపుల్స్ అండ్ వెడ్డింగ్స్. సో రీసెంట్లీ ఇప్పటి వరకు కూడా, నిన్న మొన్నటి వరకు కూడా ఇది దేవాలయాల్లో పెళ్లిల్లో మాత్రమే ఉపయోగించడం జరిగిందనమాట. ద క్రెడిట్ ఫర్ బ్రింగింగ్ దిస్ ఇన్స్ట్రుమెంట్ ఆన్ టు ద క్లాసికల్ స్టేజ్ గోస్ టు ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్. సో మొన్నటి వరకు ఇది పెళ్ళిళ్ళకి టెంపుల్కి మాత్రమే పరిమితమైనటువంటి ఈ వాయిద్యాన్ని శాస్త్రీయ వేదిక పేరుకి తెచ్చినటువంటి ఘనత మాత్రం ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్కి మాత్రమే దక్కుతుంది అని చెప్పేసి అంటున్నారండి. నెక్స్ట్ అండి, యాజ్ ఎ 5 years old బిస్మిల్లా ఖాన్ ప్లేడ్ గిల్లీ దండ నియర్ అపాన్ ద ఏన్షియంట్ ఎస్టేట్ ఆఫ్ డమరాన్ ఇన్ బీహార్. సో 5 ఏళ్ల వయసులో ఉన్నటువంటి బిస్మిల్లా ఖాన్ బీహార్లోని డమరాన్లోని ఒక పురాతన ఎస్టేట్లో చెరువు దగ్గర తను గిల్లీ దండ ఆడుకుంటూ ఉండేవాడు. నెక్స్ట్ అండి, he would regularly go to the nearby Biharji temple to sing the Bhojpuri Chaita, at the end of which he would earn a big laddu weight 1.25 kg, a prize given by the local Maharaja. సో అయితే అతను భోజ్పూరి చైత పాడటానికి క్రమం తప్పకుండా తనకు సమీపంలో దగ్గరలో ఉన్నటువంటి బీహార్జీ ఆలయానికి వెళ్ళేవాడు అనమాట. సో ఆ పాట అయిపోయిన చివరికి అతనికి 1.25 kgs బరువు ఉన్నటువంటి పెద్ద లడ్డూని బహుమానంగా ఇచ్చేవాళ్ళనమాట. సో ఈ లడ్డూని అక్కడ ఉన్నటువంటి లోకల్ మహారాజా ఇచ్చేవాళ్ళనమాట. దిస్ హ్యాపెండ్ 80 years ago అండ్ ద లిటిల్ బాయ్ హ్యాజ్ ట్రావెల్డ్ ఫార్ టు ఎర్న్ ద హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ఇన్ ఇండియా, ద భారత రత్న. సో ఇది 80 సంవత్సరాల క్రితం జరిగింది ఇదంతా. అయితే ఈ చిన్న పిల్లవాడు భారతదేశంలో అత్యున్నత పురస్కారమైనటువంటి భారత రత్నాన్ని పొందడానికి తన జీవితంలో చాలా ప్రయాణం చేశాడు అని చెప్పేసి చెప్తున్నారన్నమాట. ఓకే, born on 21st March 1916, Bismillah belongs to a well-known family of musicians from Bihar. సో 1916 మార్చి 21న జన్మించిన బిస్మిల్లా బీహార్కు చెందినటువంటి ప్రముఖ సంగీతకారుల కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి అనమాట. హిజ్ గ్రాండ్ ఫాదర్
Rasul Bux Khan was the Shahnai Nawaz of the Bhojpur King's Court. సో అతని తాత రసూల్ బక్స్ ఖాన్ ఇతను కూడా భోజ్పూర్ రాజు ఆస్థానంలో ఒక షానాయి నవాజ్గా ఉండేవాడు అనమాట. హిస్ ఫాదర్ పైగంబర్ బక్స్ అండ్ అదర్ ప్యాటర్నల్ ancestors were also great షానాయి ప్లేయర్స్. ఇతని తండ్రి పైగంబర్ బక్స్ మరియు ఇతర తండ్రి తరపున ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా గొప్ప షానాయి ప్లేయర్స్ అనమాట. షానాయిని బాగా ప్లే చేసేటటువంటి సంగీత కళాకారుల కుటుంబానికి చెందినటువంటి వాళ్ళు అనమాట. The young boy took to music early in life. At the age of 3, when his mother took him to his maternal uncle's house in Benares, now Varanasi, Bismillah was fascinated watching his uncles practice the Shahnai. సో అయితే ఆ కుర్రవాడు బిస్మిల్లా ఖాన్ తన చిన్న వయసులోనే సంగీతం వైపు చాలా ఆసక్తిని చూపించాడనమాట. 3 ఏళ్ల వయసులో అతని తల్లి అతన్ని బెనారస్లో, అంటే ప్రస్తుతం వారణాసిగా పిలుస్తున్నామండి, ఆ బెనారస్లోని తన మేనమామ ఇంటికి తీసుకెళ్ళినప్పుడు బిస్మిల్లా ఖాన్ తన మామ షానాయి సాధన చేయడం చూసి చాలా ఆకర్షితవుతాడంట, చాలా అట్రాక్ట్ అవుతాడంట. Soon Bismillah started accompanying his uncle Ali Bux to the Vishnu temple of Benares, where Bux was employed to play the Shahnai. సో వెంటనే బిస్మిల్లా తన మామ అలీ బక్స్తో కలిసి బెనారస్లోని విష్ణు దేవాలయానికి వెళ్ళడం స్టార్ట్ చేశాడు అనమాట. ఎందుకంటే అక్కడ వీళ్ళ మామ అయినటువంటి అలీ బక్స్ షహనాయి వాయించడానికి నియమించబడ్డాడు. అలీ బక్స్ వుడ్ ప్లే ద షహనాయి అండ్ బిస్మిల్లా వుడ్ సిట్ క్యాప్టివేటెడ్ ఫర్ అవర్స్ ఆన్ ఎండ్. Slowly, he started getting lessons in playing the instrument and would sit practicing throughout the day. సో అలీబక్స్ షానాయి వాయించేవాడు. బిస్మిల్లా గంటల తరబడి వాళ్ళ మామయ్య అయినటువంటి అలీబక్స్ ప్లే చేస్తూ ఉంటే అలాగే చూస్తూ ఉండిపోయాడంట. మెల్లమెల్లగా ఈ షహనాయి వాయిద్యం వాయించడంలో పాఠాలు కూడా నేర్చుకున్నాడు అనమాట. సో ఈ పాఠాలు నేర్చుకోవడం ప్రారంభించి రోజంతా ప్రాక్టీస్ చేస్తూనే ఉండేవాడు అనమాట. సో నేర్చుకోవడమే కాదు, దాన్ని చక్కగా ప్రాక్టీస్ కూడా చేసేవాడంట. For years to come, the temple of Balaji and Mangala Maria and the bank of Ganga become the young apprentice's favorite haunts where he could practice in solitude. సో కొన్నేళ్ల పాటు బాలాజీ మంగళమాయల ఆలయం ఆ గంగా నది ఒడ్డున ఏకాంతంలో ఈ చిన్నపిల్లవాడైనటువంటి బిస్మిల్లా ఖాను ప్రాక్టీస్ చేసేవాడనమాట. సో ఆ ప్రదేశాలంటే అతనికి చాలా ఇష్టం. ప్రాక్టీస్ చేయడానికి ఆ ప్రదేశాలకి ఎక్కువగా వెళ్ళేవాడనమాట. సో అక్కడ ప్రశాంతంగా అనిపించేది అతనికి వాతావరణం అంతా కూడాను. సో అందుకనే రెగ్యులర్గా అక్కడికి వెళ్ళి తన మామయ్య నేర్పిన పాఠాలన్నీ అక్కడ ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాడు అనమాట. The flowing waters of the Ganga inspired him to improvise the invent ragas that were earlier considered to be beyond the range of Shahnai. సో గంగానది ప్రవాహం తనని గతంలో షానాయి పరిధికి మించి, గతంలో ఉన్నటువంటి షానాయి తను నేర్చుకున్నటువంటి షానాయి రాగాలు వాటికి మించి ఉన్నటువంటి రాగాలను మించి ఇంకా కొత్తగా ఏమో చేయాలి, ఇంకా కొత్తగా ఏవో రాగాలను ప్రొడ్యూస్ చేయాలి అనే విధంగా ఆ గంగా ప్రవాహం, సో ఆ గలగల పారే ఆ జలపాతం ఇతన్ని ఇన్స్పైర్ చేసేదనమాట. ఓకే, సో గంగా నదిలో ప్రవహించే ఆ వాటర్ని చూసి ఇతను ఇన్స్పైర్డ్ అయ్యి కొత్త కొత్త రాగాలను తయారు చేయడం అనేది చేశాడనే విషయం మనకు అర్థమవుతుంది. At the age of 14, Bismillah accompanied his uncle to the Allahabad Music Conference. సో 14 ఏళ్ల వయసులో బిస్మిల్లా ఖాన్ తన మామతో కలిసి అలహాబాద్ మ్యూజిక్ కాన్ఫరెన్స్కి వెళ్ళాడంట. ఓకే, రైట్. దెన్ నెక్స్ట్, అట్ ద ఎండ్ ఆఫ్ హిజ్ రిసైటల్, ఉస్తాజ్ ఫయాజ్ ఖాన్ ప్యాచెడ్ ద యంగ్ బాయ్స్ బ్యాక్ అండ్ సెట్, వర్క్ హార్డ్ అండ్ యూ షల్ మేక్ ఇట్. విత్ ద ఓపెనింగ్ ఆఫ్ ద ఆల్ ఇండియా రేడియో ఇన్ లక్నో ఇన్ 1938 came Bismillah's big break. At the end of his recital, Ustaz Fiyaz Khan patted the young boy back and said, work hard and you shall make it. సో తన గానం చివరిలో ఉస్తాజ్ ఫయాజ్ ఖాన్ అనేటటువంటి వ్యక్తి మన బిస్మిల్లా ఖాన్ని వెన్ను తట్టేవాడు అనమాట. కష్టపడి పనిచేయి, నువ్వు తప్పనిసరిగా సాధిస్తావు, సో నీలో ఆ టాలెంట్ ఉంది అన్నట్టుగా ఒక ఎంకరేజింగ్ వర్డ్స్ అనేది వెన్ను తట్టి చెప్పడం జరిగిందనమాట. విత్ ద ఓపెనింగ్ ఆఫ్ ది ఆల్ ఇండియా రేడియో ఇన్ లక్నో ఇన్ 1938 కేమ్ బిస్మిల్లాస్ బిగ్ బ్రేక్. 1938లో లక్నోలో ఆల్ ఇండియా రేడియో ప్రారంభం కావడంతో బిస్మిల్లాకు పెద్ద బ్రేక్ అనేది లభించింది అని చెప్పేసి అంటున్నారు. ఎలాగా చూద్దాం. 7th పారాగ్రాఫ్ అండి. When India gained independence on 15th August 1947, Bismillah Khan became the first Indian to greet the nation with his Shahnai. ఎప్పుడైతే 1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వతంత్రం వచ్చిందో అప్పుడు బిస్మిల్లా ఖాన్ తన షానాయితో భారతదేశ ప్రజలందరినీ కూడా, వాళ్ళందరికీ కూడా స్వాతంత్ర శుభాకాంక్షలు తన షానాయితో తెలియజేసినటువంటి మొట్టమొదటి వ్యక్తిగా చెప్పవచ్చు అనమాట. He poured his heart out into rag coffee from the Red Fort to
an audience which included Pandit Jawaharlal Nehru. సో పండిట్ జవహర్లాల్ నెహ్రూతో సహా అక్కడ ఉన్నటువంటి సెలబ్రేషన్కి అటెండ్ అయినటువంటి అందరికీ కూడా మన బిస్మిల్లా ఖాన్ తన రాగ్ కాఫీ రాగంతో అందరి హృదయాలని అబ్బురుపరిచేలాగా తన సంగీతాన్ని ప్లే చేయడం అనేది జరిగింది. హూ లేటర్ గేవ్ హిజ్ ఫేమస్ ట్విస్ట్ విత్ డెస్టినీ స్పీచ్. సో తర్వాత జవహర్లాల్ నెహ్రూ గారు తన స్పీచ్ని కూడా ఇవ్వడం జరిగింది. సో ఆ స్పీచ్ ఏంటంటే ట్విస్ట్ విత్ డెస్టినీ అనేటటువంటి స్పీచ్. ఇది చాలా ఫేమస్ స్పీచ్ అండి. నెక్స్ట్, బిస్మిల్లా ఖాన్ హ్యాస్ గివెన్ మెనీ మెమరబుల్ పర్ఫార్మెన్సెస్ బోత్ ఇన్ ఇండియా అండ్ అబ్రాడ్. సో అంతేకాదు బిస్మిల్లా ఖాన్ గారు దేశ విదేశాల్లో ఎన్నో చిరస్మరణీయమైనటువంటి ప్రదర్శనలు కూడా ఇవ్వడం జరిగిందనమాట. సో చాలా ఫేమస్ కన్సర్ట్స్ అనేవి నిర్వహించడం జరిగింది. హిజ్ ఫస్ట్ ట్రిప్ అబ్రాడ్ వాజ్ టు ఆఫ్ఘనిస్తాన్ వేర్ కింగ్ జాహిర్ షా was so taken in by the maestro that he gifted him priceless Persian carpets and the other souvenirs. సో అతని మొదటి విదేశీ పర్యటన ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళడం జరిగింది. అక్కడ రాజు జహీర్ షా ఈ బిస్మిల్లా ఖాన్ ఎంతగానో మెచ్చుకోవడం జరిగిందనమాట. సో బిస్మిల్లా ఖాన్ అంటే మాస్ట్రో అంటే, సో ఈ మాస్ట్రోని ఎంతగానో మెచ్చుకోవడం జరిగిందనమాట. సో అతను ఈ బిస్మిల్లా ఖాన్ యొక్క సంగీతాన్ని మెచ్చుకొని సో తనకి చాలా అమూల్యమైనటువంటి పర్షియన్ కార్పెట్లను ఇతర స్మారక చిహ్నాలను బహుమతిగా ఇవ్వడం కూడా జరిగిందనమాట. సో సావినీర్స్ అంటే థింగ్స్ గివెన్ ఇన్ మెమరీ ఆఫ్ ఏ ప్లేస్, పర్సన్ ఆర్ ఈవెంట్ అలాగనమాట. చిరస్మరణీయమైనటువంటివి స్మారక అని చెప్పేసి అంటారు. నెక్స్ట్, ద కింగ్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ వాజ్ నాట్ ద ఓన్లీ వన్ టు బీ ఫ్యాసినేటెడ్ విత్ బిస్మిల్లాస్ మ్యూజిక్. సో ఆఫ్ఘనిస్తాన్ రాజు ఒక్కడే ఈ బిస్మిల్లా ఖాన్ సంగీతానికి ఆకర్షితుడు అవ్వలేదండి, చాలామంది ఎంతోమంది ఆకర్షితులయ్యారనమాట. అదేవిధంగా ఫిల్మ్ డైరెక్టర్ విజయ్ భట్ వాజ్ సో ఇంప్రెస్డ్ ఆఫ్టర్ హియరింగ్ బిస్మిల్లాస్ ప్లే అట్ ఫెస్టివల్ దట్ హీ నేమ్డ్ ఫిల్మ్ ఆఫ్టర్ ద ఇన్స్ట్రుమెంట్ కాల్డ్ గంజ్ ఉస్త్ షహనాయ్. సో చిత్రదర్శకుడైనటువంటి విజయ్ భట్ సో ఒక ఉత్సవంలో బిస్మిల్లా ఖాన్ ప్లే చేసినటువంటి ఈ షానాయిని చూసి ఎంతగానో ఇంప్రెస్ అయ్యాడనమాట. ఎంతగా ఇంప్రెస్డ్ అయ్యాడంటే అతను ఒక సినిమాకు గుంజ్ ఉస్త్ షానాయి అనేటటువంటి వాయిద్యం పేరు కూడా పెట్టేసి మూవీ అనేది తీయటం కూడా జరిగిందనమాట. సో ఆ ఫిల్మ్ గురించి కూడా కొంత చెప్పారండి, చూద్దాం. ద ఫిల్మ్ వాజ్ హిట్. సో ఆ సినిమా చాలా హిట్ అయిందంట, విజయం సాధించిందంట. అండ్ వన్ ఆఫ్ ద బిస్మిల్లా ఖాన్స్ కంపోజిషన్స్, ఆ సినిమాలో బిస్మిల్లా ఖాన్ కంపోజ్ చేసినటువంటి ఒక మ్యూజిక్ కూడా, సంగీతం కూడా ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. ఏంటంటే అది సో దిల్ కా కిలోనా హై టూట్ గయా అనేటటువంటి సాంగ్ని బిస్మిల్లా గారే కంపోజ్ చేయడం జరిగిందనమాట. టర్న్ అవుట్ టు బి నేషన్ వైడ్ చార్ట్ బాస్టర్. సో చార్ట్ బాస్టర్ అంటే రికార్డ్ బ్రేకర్ అనమాట. సో అంతేకాదు దేశవ్యాప్త చార్ట్ బాస్టర్ రికార్డును కూడా ఆ మూవీ అనేది సొంతం చేసుకోవడం జరిగింది అని చెప్పేసి చెప్తున్నారు. నెక్స్ట్, డిస్పైట్ హిజ్ హ్యూజ్ సక్సెస్ ఇన్ సెల్యులాయిడ్ వరల్డ్, బిస్మిల్లా ఖాన్స్ వెంచర్ ఇన్ ఫిల్మ్ మ్యూజిక్ వర్ లిమిటెడ్ టు 2. సో ఈ సెల్యులాయిడ్ ప్రపంచంలో అంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇంత భారీ విజయం సాధించినప్పటికీ కూడా సినీ సంగీతంలో బిస్మిల్లా ఖాన్ యొక్క అటెంప్ట్స్ ఓన్లీ రెండింటికి మాత్రమే పరిమితమయ్యాయి అన్నమాట. 2. సో 2 songs ఆర్ 2 movies అలాగనమాట, 2 చిత్రాలకే అనుకోవచ్చు మనం. విజయ్ భట్ గుంజ్ ఉస్త్ షానాయి అండ్ విక్రమ్ శ్రీనివాసన్ కన్నడ వెంచర్ సనాథి అప్నా ఇలా 2 మూవీస్కి మాత్రమే పరిమితం అయ్యాడు అని చెప్పేసి చెప్తున్నాను. ఇక్కడ చెప్పారు 2 మూవీస్ అనే విషయం కూడా. ఐ జస్ట్ కాంట్ కమ్ టు టర్మ్స్ విత్ ద ఆర్టిఫిషియాలిటీ అండ్ గ్లామర్ ఆఫ్ ద ఫిల్మ్ వరల్డ్, హీ సేస్ విత్ ఎంఫసైజ్. సినీ ప్రపంచంలోని కృత్రిమతను, గ్లామర్ను నేను జీర్ణించుకోలేకపోతున్నాను, అందుకే నేను ఈ ఫీల్డ్లో ఉండలేను అని చెప్పేసి చెప్పారు బిస్మిల్లా ఖాన్ గారు. సో అందుకోసం ఆయన 2 చిత్రాలకు మాత్రమే పరిమితం అయ్యారనమాట. ఆ న్యాచురాలిటీ ఉండదు అన్నట్లుగా చెప్తున్నారు ఇండస్ట్రీలో. అవార్డ్స్ అండ్ రికగ్నిషన్ కేమ్ thick and fast. Bismillah Khan became the first Indian to be invited to perform at the prestigious London Central Hall in the United States of America. సో ఈ అవార్డులు, గుర్తింపులు వేగంగా వచ్చాయి. అయినా సరే అమెరికాలోని ప్రతిష్టాత్మక లింకన్ సెంటర్ హాల్లో ప్రదర్శన ఇవ్వడానికి ఆహ్వానించబడినటువంటి తొలి భారతీయుడిగా బిస్మిల్లా ఖాన్ చెప్తారండి. బిస్మిల్లా ఖాన్ చెప్తారు. ప్రెస్టీజియస్ లింకన్ సెంటర్ హాల్ అండి అది. ఓకే, నెక్స్ట్. He also took part in the World Exposition in Montreal in the
Cannes Art Festival and in the ఒసాకా ట్రేడ్ ఫెయిర్. సో ఈయన మాంట్రియల్లో జరిగినటువంటి వరల్డ్ ఎక్స్పోజిషన్ కేన్స్ ఆర్ట్ ఫెస్టివల్ ఒసాకా ట్రేడ్ ఫెయిర్లో కూడా ఇతను పాల్గొనడం అనేది జరిగిందండి. సో తర్వాత సో వెల్ known did he became internationally that an auditorium in Tehran was named after him. తహర్ మాస్క్యూ ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్. సో అతను అంతర్జాతీయంగా ఎంత ప్రసిద్ధి చెందాడంటే తెహ్రాన్లోని ఒక ఆడిటోరియానికి అతను పేరు పెట్టారనమాట. ఏంటంటే తహర్ మెస్కి ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అనేటటువంటి ఒక పేరుని పెట్టడం కూడా జరిగిందనమాట. నేషనల్ అవార్డ్స్ లైక్ ద పద్మశ్రీ, పద్మభూషణ్ అండ్ ద పద్మ విభూషణ్ వర్ కన్ఫర్డ్ ఆన్ హిమ్. సో అంతర్జాతీయ పురస్కారాలైనటువంటి పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ లాంటివి కూడా ఇతనికి లభించడం జరిగింది. నెక్స్ట్ అండి, ఇన్ 2001 ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ వాజ్ అవార్డెడ్ ఇండియాస్ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ద భారతరత్న. 2001లో ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్కు భారతరత్న అనేటటువంటి అత్యున్నత పౌర పురస్కార భారతరత్న కూడా లభించిందనమాట. విత్ ద కోవర్టెడ్ అవార్డ్ రెస్టింగ్ ఆన్ హిజ్ చెస్ట్ అండ్ హిజ్ ఐజ్ గ్లింటింగ్ విత్ రేర్ హ్యాపీనెస్ హీ సెడ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు సే ఈజ్. సో ప్రతిష్టాత్మకమైనటువంటి అవార్డు తన ఛాతి మీద తీసుకున్నప్పుడు సో ఒకలాంటి ఆనందంతో మెరిసిపోతున్న కళ్ళతో అతను ఒక మాట అన్నారనమాట. ఏంటంటే సో ఇలా నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే అని చెప్పేసి చెప్పారనమాట. సో ఆ అవార్డు రిసీవ్ తీసుకున్న ఆనందంలో తన ఒక విషయాన్ని అందరితో పంచుకోవాలనుకున్నారు. టీచ్ యువర్ చిల్డ్రన్ మ్యూజిక్, దిస్ ఈజ్ హిందుస్థాన్స్ రిచెస్ట్ ట్రెడిషన్, ఈవెన్ ద వెస్ట్ ఈజ్ నౌ కమింగ్ టు లెర్న్ అవర్ మ్యూజిక్. సో అతను చెప్పదలుచుకున్న మాటలు ఏంటంటే మీ పిల్లలకు సంగీతం నేర్పించండి, ఇది హిందుస్థాన్ యొక్క గొప్ప సాంప్రదాయం, పాశ్చాత్య దేశాల్లో కూడా ఇప్పుడు మన సంగీతం నేర్చుకోవడానికి వస్తున్నాయి, సో అలాంటిది మీ పిల్లలకి నేర్పించకపోతే ఎలాగా అన్నట్లుగా అన్నారనమాట. నెక్స్ట్ అండి, ఇన్ స్పైట్ ఆఫ్ హ్యావింగ్ ట్రావెల్డ్ ఆల్ ఓవర్ ద వరల్డ్, ఖాన్ సాబ్ యాజ్ హీ ఈజ్ ఫౌండ్లీ కాల్డ్ ఈజ్ ఎక్సీడింగ్లీ fond of Benares and Jamaran, and they remain for him the most wonderful towns of the world. సో ప్రపంచవ్యాప్తంగా పర్యటించినప్పటికీ ఖాన్ సాబ్ అంటే ప్రేమగా ఈ బిస్మిల్లా ఖాన్ని ఖాన్ సాబ్ అని పిలుస్తారనమాట. ఇతనికి బెనారస్ మరియు డుమ్రాన్ అంటే చాలా ఇష్టమంట. అంతేకాదు అవి ఇతనికి ప్రపంచంలోని అత్యంత అద్భుతమైన పట్టణాలుగా మిగిలిపోయాయన్నమాట. సో నెక్స్ట్ అండి, a student of his once wanted him to head the Shanghai school in the USA, and the student promised to recreate the atmosphere of Benares by replicating the temples there. సో ఒకప్పటి తన శిష్యుడైనటువంటి వ్యక్తి యుఎస్ఏలో షానాయి పాఠశాలకు ఈ బిస్మిల్లా ఖాన్ని హెడ్గా ఉండాలని చెప్పేసి కోరాడనమాట. అయితే మరియు ఆ విద్యార్థి సో మన బిస్మిల్లా ఖాన్కి ఎంతో ఇష్టమైనటువంటి బెనారస్లో ఉన్నటువంటి దేవాలయాలని సో ఆ అట్మాస్ఫియర్ మొత్తాన్ని కూడా మళ్ళీ అక్కడ ఆర్టిఫిషియల్గా ఏర్పాటు చేస్తాను, రెప్లికాని అంటే ప్రతిబింబించేలాగా అలాంటి వాతావరణాన్ని, అలాంటి అట్మాస్ఫియర్, అలాంటి కట్టడాలన్నింటినీ మళ్ళీ మీకోసము నిర్మిస్తాను, సో యుఎస్ఏకి వచ్చేయండి, సో నేను నిర్మించినటువంటి ఈ సంగీత పాఠశాలకు మీరు నాయకత్వం వహించండి అని చెప్పేసి అడిగాడనమాట. సో దానికి బిస్మిల్లా ఖాన్ ఏమని చెప్పారో చూద్దాం. రైట్, బట్ ఖాన్ సాబ్ ఆస్క్డ్ హిమ్ ఇఫ్ హీ వుడ్ బీ ఏబుల్ టు ట్రాన్స్పోర్ట్ రివర్ గంగా యాజ్ వెల్. సరే ఇక్కడ ఉన్నటువంటి కట్టడాలు సేమ్ అదేవిధంగా కట్టగలవు, ఓకే అంతవరకు ఓకే, కానీ మరి గంగా రివర్లో ప్రవహించేటటువంటి ఆ గంగా వాటర్ని కూడా, గంగా నదిని కూడా ఇండియా నుంచి అమెరికాకి రప్పించగలవా అని చెప్పేసి అడిగాడనమాట. ఓకే రైట్. Later he is remembered to have said, that is why whenever I am in a foreign country, I keep yearning to see Hindustan. సో అందుకోసమే నేను విదేశాలకు వెళ్ళినప్పుడల్లా హిందుస్థాన్ని చూడాలని ఆరాటపడుతూ ఉంటాను అని చెప్పేసి చెప్పారనమాట. సో ఎందుకంటే ఆయనకు నచ్చినటువంటి ప్రదేశాలు హిందుస్థాన్లోనే ఉన్నాయి. While in Mumbai, I think of only Benares and the holy Ganga. And while in Benares, I miss the unique Mata of Damran. సో ముంబైలో ఉన్నప్పుడు నాకు బెనారస్ బాగా గుర్తొస్తుంది, పవిత్ర గంగా మాత్రమే గుర్తుకొస్తాయి. బెనారస్లో ఉన్నప్పుడు డుమరాన్ అనేటటువంటి అద్వితీయమైనటువంటి ముత్తాన్ మిస్ అవుతున్నాను. సో యూనిక్ మాతాని మిస్ అవుతున్నాను అని చెప్పేసి అంటున్నారనమాట. సో ఇతనికి ఇవి అత్యంత ప్రీతికరమైనటువంటి అనమాట, బెనారస్, డుమరాన్ అనేటటువంటివి. నెక్స్ట్,
ఇక్కడ మనం చూస్తే సో రీడర్స్ డైజెస్ట్ అనేటటువంటి ఒక ఎడిటోరియల్లో లేదా ఒక మ్యాగజైన్లో ఉన్నటువంటి ఇంటర్వ్యూ గురించి చూద్దామండి. సో ఇక్కడ శేఖర్ గుప్తా అనేటటువంటి వ్యక్తి బిస్మిల్లా ఖాన్ని ఒక ప్రశ్న అడిగాడు అనమాట. ఏముందో చూద్దాం. వెన్ పార్టీషన్ హ్యాపెండ్ డిడ్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ థింక్ ఆఫ్ మూవింగ్ టు పాకిస్తాన్? దేశ విభజన జరిగినప్పుడు మీరు మీ కుటుంబం పాకిస్తాన్కి వెళ్ళాలని అనుకోలేదా అని చెప్పేసి అన్నాడు అనమాట బిస్మిల్లా ఖాన్తో. సో దానికి బిస్మిల్లా ఖాన్ గారు ఏమని సమాధానం చెప్పారో చూద్దాం. గాడ్ ఫర్బిడ్ మీ లీవ్ బెనారస్, నెవర్. ఐ వెంట్ టు పాకిస్తాన్ వన్స్. I crossed the borders just to say I have been to Pakistan. I was there for about an hour. I said namaskar to the Pakistanis and salam alaikum to the Hindustans. I had a good laugh. దేవుడా, నేను బెనారస్ని విడిచిపెట్టాలా? సో అలా ఎప్పటికీ జరగదు అన్నట్లుగా అన్నాడు అనమాట. నేను ఒకసారి పాకిస్తాన్ వెళ్ళాను. నేను పాకిస్తాన్కు వెళ్ళానని చెప్పడానికి వెళ్ళాలి అని చెప్పేసి సరిహద్దు దాటాను. సో దాదాపు గంట సేపు పాకిస్తాన్లో ఉన్నాను. అక్కడున్న పాకిస్తానీలకు నమస్కారం అని చెప్పేసి చెప్పాను. భారతీయులకేమో సలాం అలైకుం అని చెప్పేసి సో పెద్దగా నవ్వుకున్నాను అని చెప్పేసి అన్నారు. ఇది 2005లో ఒక మ్యాగజైన్లో వచ్చినటువంటిదండి. నెక్స్ట్ లాస్ట్ పారాగ్రాఫ్. సో ఈ లాస్ట్ పారాగ్రాఫ్లో ఏముందో చూద్దాం. ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్స్ లైఫ్ ఈజ్ అ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద రిచ్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా. One that effortlessly accepts that a devout Muslim like him can very naturally play the Shahnayi every morning at the కాశీ విశ్వనాథ టెంపుల్. తో ఉస్మాద్ బిస్మిల్లా ఖాన్ జీవితం భారతదేశం యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వానికి ఒక సరైన ఉదాహరణగా చెప్పవచ్చు అంటున్నారు. తన వంటి భక్తిగల ముస్లిం ప్రతిరోజు ఉదయం ఈ కాశీ విశ్వనాథ ఆలయంలో చాలా సహజంగా షహనాయి వాయించడము సో ఎలాంటిదంటే సో యాక్సెప్టబుల్ థింగ్ అన్నట్లుగా చెప్తున్నారనమాట. సో మనము అన్కండిషనల్గా యాక్సెప్ట్ చేయాల్సినటువంటిది అని చెప్పేసి అంటున్నారండి. సో ఇక్కడ లాస్ట్లో మళ్ళీ కొంచెం ఇచ్చారు, చూద్దామండి. ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ passed away on 21st August 2006 at the age of 19 after a prolonged illness. He was given a state funeral and Government of India declared one day of national mourning. సో అయితే ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ గారు 2006 ఆగస్టు 21న ముంబైలో 90 ఏళ్ల వయసులో అనారోగ్యంతో చనిపోయారంటండి. ఆయనకి భారత ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు అనేవి నిర్వహించారంట. భారత ప్రభుత్వం ఒకరోజు జాతీయ సంతాప దినాన్ని కూడా ఆయన కోసం ప్రకటించడం అనేది జరిగింది అని చెప్పేసి రాశారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద షహనాయి ఆఫ్ బిస్మిల్లా ఖాన్ అండి. సో ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైతే మీ ఫ్రెండ్స్ చేత కూడా సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.